ఇటు షాజహాన్ తను వేధించడం వల్లే ఇటు ఈ మహిళ చనిపోయినట్టు తెలుస్తుంది. ఆ మహిళ ఎంత అందంగా ఉంది. అందంగా ఉన్న ఆ మహిళని, ఆ యువతిని షాజహాన్ నాకు నువ్వు నచ్చట్లేదు, నిన్ను చూస్తే నాకు ఫీలింగ్స్ రావట్లేదు, నాకు ఇతర మహిళలు వేరే గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వేరే మహిళలతో కూడా నాకు సంబంధాలు ఉన్నాయంటూ మొదటి నుంచి చెప్పుకొచ్చాడు. అంటే ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడా? ముందు నుంచే నాకు వేరే రిలేషన్షిప్ ఉంది అంటూ ఆ అమ్మాయికి కొంత ఫీడ్ చేసి పెళ్లి చేసుకొని ఇతర మహిళలతోని ఉండాలని ప్రయత్నం చేశాడా? కానీ ఏది ఏమైనా కూడా ఎంతో అందంగా ఉన్న యువతిని తనని మరి అందంగా లేవు, నిన్ను చూస్తే నాకు ఫీలింగ్స్ రావట్లేదు అంటూ తను ఎలా మాట్లాడాడో అర్థం కావట్లేదు. మరీ ముఖ్యంగా పెళ్ళి అంతగా ఈ అమ్మాయి అంతగా ఒకవేళ నచ్చకపోయినా, ఇష్టం లేకపోయినా మరొక మహిళతో మరి పెళ్లి చేసుకోవచ్చు కదా, తను ఇష్టపడిన మహిళనే పెళ్లి చేసుకోవచ్చు కదా, తినని వేధించాల్సిన అవసరం ఏముంది? ఇంత దారుణానికి పాల్పడాల్సిన అవసరం ఉంది. ఈవెన్ ఆ యువతి కూడా మరి ఎంగేజ్మెంట్ అయినప్పటికీ ఆ యువతి మరి ఈ వేధింపుల నుంచి తన తల్లిదండ్రులతో కానీ తన అన్నదమ్ములతో కానీ మాట్లాడి ఈ ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోయేది కదా, తన ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మొత్తానికైతే ఏదో ఇతర కారణాలు కూడా ఖచ్చితంగా ఉండే అంటే ఆ అమ్మాయి కూడా ఒక 12 పేజీల లెటర్ని కూడా రాయడం జరిగింది. ఆ 12 పేజీల్లో మరి ఏం వివరాలని ఉంచిందో, ఆ 12 పేజీల వివరాల్లో మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే షాజహాన్ అలాగే యువతి మధ్య జరిగిన కాల్ కాన్వర్జేషన్స్ కానీ అలాగే ఆ చాట్లో ఆ నిజాలని బయటికి రావాల్సింది ఉంది. కఠినంగా షాజహాన్ని శిక్షించాలి, తమ కూతురు ఇలా చేసుకోవడానికి షాజహానే అన్ని రకాలుగా కారణం అంటూ ఇటు తల్లిదండ్రులు కూడా చెప్పుకొస్తున్నారు.